సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులనే తీసేసి మళ్ళీ కొత్త తీర్పు ఇవ్వండి అంటూ ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టే ఆశ్రయించింది. జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం ముందు జస్టిస్ బివి నాగరత్న ఈ అంశం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుతో ఆటలాడుతున్నారా? మీ చేత ఈ పిటిషన్లు వేయించిన వాళ్ళు ఎవరో మాకు తెలుసు, ఈ పిటిషన్లు వేయించిన లాయర్లు ఎవరో కూడా మాకు అర్థమవుతుంది. న్యాయ వ్యవస్థతో ఆటలాడద్దు, ఎన్జిఓల పేరుతో ఆటలాడద్దు, మాకు బోలెడంత వర్క్ ఉంది. ఇట్లాంటి సందర్భంలో లిటిగేషన్లతో కథలు నడుపుతూ న్యాయ వ్యవస్థని తప్పుదోవ పట్టిస్తూ ఒక బెంచ్ సుప్రీంకోర్టులో ఒక బెంచ్ ఇచ్చిన తీర్పుని సెటిసైడ్ చేయమని ఇంకొక బెంచ్ దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి ద్వారా న్యాయమూర్తుల మధ్యన విభేదాలు సృష్టించే కుట్రలు చేస్తే సహించేది లేదంటూ ఆ పిటిషన్ వేసిన ఎన్జిఓకి ₹1,00,000 పెనాల్టీ వేసింది. ఏది అండర్ సెక్షన్ 32 కిందన సెటిసైడ్ చేయమని ఇచ్చినటువంటి పిటిషన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకూడదని వార్నింగ్ ఇచ్చారు.